పూరా లోకల్. రెండింటినీ కలిపి నడిపించేటువంటి వానికి ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు ఒక ఋషి. ఇలా ముగ్గురు ఋషులు సీతమ్మ వారికి కనుక చిదచిదీశ్వర త్రయారుషేయ సౌభాగ్య గోత్రోద్భవురాలు సీతమ్మ వారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని. అంటే మనమంతా కూడా కన్యాదాతలం అనే పేరు ఇక్కడ. అందుకని ఎక్కడైనా సరే ఇద్దరు మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఉంటారు, కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం మగపెళ్లివారు ఎవరు ఉండరు, అందరూ ఆడపెళ్లివారే ఉంటారు, అందరూ కన్యాదాతలుగానే ఉంటారు. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో శ్రీం శ్రీయై నమః ఆవాహయామి గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్యా గంధద్వారాంధురాధనుషాం నిత్యపుష్టాంతరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్మయే శ్రీరామవిదాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि। यै नमः ओं चन्द्रसहोदर्यै नमः विष्णुपत्न्यै नमः ओं वैष्णव्यै नमः ओं वरारोहायै नमः ओं हरिवल्लभायै नमः ओं शार्ङ्गिन्यै नमः ओं देवदेविकायै नमः ओं लोकसुन्दर्यै नमः ओं श्रीमहालक्ष्म्यै नमः। नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि फलानि निवेदयामि प्रोक्ष्या परिशिष्या निवेद्या ओम देवस्य मंगल नीराजन दीपं संदर्शयामि वैकुंठराम गोविंद अत्रावाहित देवताभ्यो नमः श्रीमन्नारायणाय नमः श्रीमहालक्ष्मी देव्यै नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन् मंत्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ओम अतः ध्रुवन्ते राजागिति मंत्रेण श्री सीता महालक्ष्मी देव्याः कटिस्थाने योक्त्रबन्धनं कृत्वा యోక్త్రబంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ వారి నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అని అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే ఆవిడకే దోషాలు ఉండవు, ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా. ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత, జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికై సీతమ్మ వారికి ఆ యోక్త్రబంధనం అనేటువంటిది చేస్తారు. అందరికీ యజ్ఞము అంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు, దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుని యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. तद्विप्रा